గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీ తెలంగాణలో రాబోయే కాలంలో నిర్వహించబోతున్న టెట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ అనేది ఫస్ట్ లెసన్. ఈ ఫస్ట్ లెసన్ అనే దాంట్లో గత డిఎస్సి మరియు టెట్లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్లో 4 ఆన్సర్లు ఇవ్వబడ్డాయి. ఈ 4 ఆన్సర్లకు సంబంధించినటువంటి నిర్వచనాలని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మనము చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సరే కాకుండా ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేస్తూ వెళ్ళినట్టయితే మనం దాదాపుగా 50% సిలబస్ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అసలు ఈ గణిత శాస్త్ర పరిచయము స్వభావానికి సంబంధించి ఎటువంటి గణిత శాస్త్రవేత్తల గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే గత ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినట్టయితే మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గణిత శాస్త్ర సకల శాస్త్రాలకు మూలం ద్వారం అని నిర్వచించిన వారు ఎవరు అని నిర్వచించింది బేకన్. మూలం ద్వారం బేకన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ గాస్ అనే సైంటిస్టు మనకి ఎటువంటి నిర్వచనం ఇవ్వలేదు. కాంటే అనే గణిత శాస్త్రజ్ఞుడు కూడా మనకి ఎటువంటి నిర్వచనం ఇవ్వలేదు. ఇక్కడ జాన్ లాక్ అనే వ్యక్తి ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, గణిత శాస్త్రం సకల శాస్త్రాలకు మూలం లేదా ద్వారం అని అనొచ్చు. మూలం ఆధారం అని నిర్వచించింది ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. అంటే మన ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, కానీ జాన్ లాక్ అనే వ్యక్తి గణితానికి సంబంధించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. అసలు మానవుని మేధస్సులో స్థిరపడే మార్గమే గణితం అని జాన్ లాక్ ఇచ్చాడు. అంటే ఇక్కడ లాక్ చేసి వాక్ చేయడం ఎక్కడ, బ్రెయిన్లో. మానవుని మేధస్సు అంటే ఇది మెదడు అన్నమాట. మెదడులో స్థిరపడే మార్గం. ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేధస్సు అనగానే మెదడులో మనము ఈ గణితాన్ని లాక్ చేస్తాం అన్నమాట. ఈ లాక్ చేసి వాక్ చేస్తాం అంటే ఈ మార్గం వెంబడి నడుస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెదడులో లాక్ చేసాము గణితాన్ని. ఏ పద్ధతిలో? హేతువాదంలో. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా మనకి గుర్తుండిపోతుంది. ఓకే, ఇక్కడేంటి, మూలం ఆధారం ద్వారం వంటిది బేకన్ అని గుర్తుపెట్టుకోండి. జాన్ లాక్ అనగానే మేధస్సు, మానవుల్లో ఉన్నటువంటి మేధస్సే మెదడులో లాక్ వేయబడింది ఈ గణితం అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి 2 × 3 × 7 + 13 = 5 × 11 అనే సమీకరణాన్ని రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరని అడిగారు. వీళ్ళందరూ కూడా భారతీయులే. ఇందులో మనకి ఆన్సర్ ఏంటంటే శ్రీనివాస రామానుజన్. అసలు మొదటి 6 ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2, 3, 5, నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య 7, 11, 13. ఇవి మొదటి 6 మనకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. ఈ రెండిట్లో ఇక్కడ 5 11 రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాడు. 5 11 ఎంత? 55. ఇంకోండి 55 వచ్చింది. మరి మిగిలిన ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి మనకి? ఇక్కడ 2, 3, 7, 11, 13 ఉంది. అప్పుడు వీటిని ఏం చేశాడు? 2 × 3 × 7 చేశాడు. 2 3 6 6 7 42 వచ్చింది. ఈ 42కి ఈ 13ని కలిపితే ఏమొచ్చింది? 55 వచ్చింది. ఈ విధంగా మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి రాసినటువంటి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మన శ్రీనివాస రామానుజన్. ఇతను సంఖ్యావాదానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇతని పరిశోధనలన్నీ కూడా సంఖ్యలపైన ఎక్కువ చేసేవాడు. అందుకే సంఖ్యావాదానికి చెందిన పరిశోధనలు ఇతనికి చెందుతాయి అన్నమాట. అసలు ఈ శ్రీనివాస రామానుజన్ గురించి చెప్పాలంటే ఏం చేయాలంటే, అసలు 1988 డిసెంబర్ 22వ తేదీన ఈయన మనకి తమిళనాడులో జన్మించడం జరిగింది. ఈయన భారతీయ గణిత శాస్త్రవేత్త.
ఇతని జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 2012 సంవత్సరం నుండి జరుపుకోవడం జరుగుతుంది. అంటే 2012లో మనకి అతని యొక్క 125వ జయంతి సందర్భంగా 2012 సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా మనకి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అతని పుట్టినరోజు నాడు గణిత దినోత్సవాన్ని మనకి జరుపుకోవడం అనేది ఆనవాయితీగా రావడం జరిగింది. అసలు ఈయన రామానుజను చాలా తక్కువ కాలం బతికాడు. ఆయన యొక్క తన చివరి దశలో పరిశోధన చేసిన అంశం ఏంటంటే మాక్ తీటా ఫంక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. మాక్ తీటా ఫంక్షన్ పైన ఆయన చేసినటువంటి పరిశోధన అనమాట. ఇతను పరిశోధనలన్నీ కూడా సంఖ్యావాదానికి చెందినవి అనమాట. ఓకే, ఇతను రామానుజన్ అనే వ్యక్తి యొక్క నెంబర్ ఏంటంటే 1729. ఇతను ఈ 1729ని ఏ విధంగా రాశాడంటే 12³ + 1³ నెక్స్ట్ అదేవిధంగా 10³ + 9³ కింద రాయడం జరిగింది. దీనినే 7x13x19 అని కూడా రాయవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి రామానుజన్ పుట్టినరోజు నాడు మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2012లో 128వ రామానుజన్ జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ గణిత దినోత్సవాన్ని జాతీయ గణిత సంవత్సరంగా ఆ సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వృత్త వైశాల్యము వ్యాసం ఇంటూ 8/9² అని చెప్పిన వారు ఎవరంటే ఈజిప్టియన్లు చెప్పారనమాట. ఇది డైరెక్ట్గా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అను గ్రంథమును రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఖచ్చితంగా గ్రంథాల గురించి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే మనకి ద మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్స్ గ్రంథ రచయిత ఎవరంటే మనకి ఆర్కిమిడిస్ అనే వ్యక్తి అవుతాడు. ఇక్కడ మనకి యూక్లిడ్కి సంబంధించి మనకి 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ఎలిమెంట్స్, రెండోది డాటా. మరి హిప్పార్కస్ సంబంధించి మనకి ఎటువంటి గ్రంథం లేదు, కానీ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే ఇతని యొక్క బిరుదు. ఓకే, ఈ విధంగా మనకి మరి ఈ ద మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్స్ గ్రంథ రచయిత ఆర్కిమిడిస్ అయితే ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏమిటంటే న్యూటన్ యాంటిక్యూటీ అని ఇతనికి బిరుదు కలదనమాట. న్యూటన్ యాంటిక్యూటీ అనే బిరుదు ఆర్కిమిడిస్ కలదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం గణిత సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం ఏది? 2012. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆయన 125వ జయంతి సందర్భంగా మన భారత ప్రభుత్వం ఏమో గణిత సంవత్సరంగా 2012 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. అంకగణిత సమస్యల సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనుసరించిన వారు ఎవరు? ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనుసరించిన వారు ఎవరంటే ఇక్కడ మనకి భాస్కరాచార్య 2 అనమాట. మరి ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ పద్ధతిని అనుసరించింది భాస్కరాచార్య 2. ఈ భాస్కరాచార్య 2 అనే వ్యక్తి యొక్క గ్రంథాలు ఏంటంటే సిద్ధాంత శిరోమణి అండ్ కరుణ కుతూహలం అని ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రామానుజు గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గణితం అంటే పరోక్ష మాపనా శాస్త్రము అని నిర్వచించిన వారు. గణితానికి సంబంధించి నిర్వచనాల్లో నుంచి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గణితం అంటే పరిమాణ శాస్త్రము, పరోక్ష మాపనా శాస్త్రము. పరిమాణ రి అరి రి అంటే అరిస్టాటిల్. పరిమాణ శాస్త్రంలో రి,
అరిస్టాటిల్లో కోయిన్సైడ్ అయింది. కాబట్టి ఈ విధంగా మనకి గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించింది ఎవరంటే ఆగస్ట్ కోమ్టే. ఈ విధంగా ఈ 2 క్వశ్చన్లకి చాలా జాగ్రత్తగా గణితానికి సంబంధించి నిర్వచనాల్లో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది, బిరుదుల్లో నుంచి ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ గ్రంథాల నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రంథాల నుంచి ఈ విధంగా మనము ప్రతి టాపిక్ కూడా మనము బిరుదులు, గ్రంథాలు, నెక్స్ట్ నిర్వచనాలు వీటిని మనం బాగా ఈ ఫస్ట్ లెసన్ గురించి బాగా చదివినట్టయితే మనము ఒక మార్క్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి, సంఖ్యావాదానికి సంబంధించినవి. ఓకే, సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచిన వారు ఎవరు అని అడిగాడు. అర్థమెటికా అని పిలిచిన వారు గ్రీకులు. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచిన వారు ఎవరంటే గ్రీకులు పిలిచారు. మరి అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే డయాఫాంటస్. ఈ డయాఫాంటస్ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని బిరుదును పొందాడు. ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అంటే బీజగణిత పితామహుడు అనమాట. బీజగణిత పితామహుడుగా పేరు పొందాడు ఇతను డయాఫాంటస్. ఓకే, అర్థమెటికా సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచిన వారు గ్రీకులైతే ఈ అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించింది డయాఫాంటస్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని పిలుస్తారు, బీజగణిత పితామహుడు అని తెలుగులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కొంచెం చూడండి, పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి. ఆనందంగా గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలని చెప్పింది NCF 2005. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్, జాగ్రత్తగా బైహార్ట్ చేయండి. నెక్స్ట్, గణితం అంటే ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానము అని నిర్వచించింది ఎవరంటే బెంజమిన్ పీర్స్. ఈ పీర్స్ అనే వ్యక్తిని మనము బెంజమిన్ బీర్స్ అందాం. ఒక్క క్షణం, ఈ బీర్ యొక్క ఆవశ్యకత తెలుసు, అది ఆ బీర్ వేస్తే వచ్చే పర్యవసానాలు మీకు ఊహించే విజ్ఞానమే గణితం అంటారని బెంజమిన్ పీర్స్ అనే వ్యక్తి, మనము పీర్స్ని కాస్త బీర్స్ కింద మార్చుకొని ఈ బీర్ యొక్క ఆ ఆవశ్యకత అనుగుణంగా తాగడం వల్ల వచ్చే పర్యవసానాలు, ఆ పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితమని బెంజమిన్ పీర్స్ అనే సైంటిస్టు నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరికి బిరుదు కలదంటే యూక్లిడ్కి కలదు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని. ఓకే, మనకి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఇతనికి బిరుదు కలదు. అదేవిధంగా ఇతనికి ఫాదర్ ఆఫ్ డైమెన్షన్ అనే బిరుదు కూడా ఇతనికి కలదు. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని ఎవరికి బిరుదు కలదంటే డయాఫాంటస్కి ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అనేసి బిరుదు కలదు, డయాఫాంటస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫాదర్ ఆఫ్ జామెట్రీ కానీ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బిరుదులు అనేవి చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని ఎవరికి బిరుదు కలదంటే హిప్పార్కస్. అదేవిధంగా న్యూటన్ ఆఫ్ యాంటిక్యూటీ అని బిరుదు ఎవరికి కలదంటే ఆర్కిమిడీస్ కలదు. ఈ విధంగా మనకి హిప్పార్కస్ కానీ డయాఫాంటస్ కానీ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనే బిరుదు ఎవరికి కలదంటే యూక్లిడ్. ఇతనికి ఇంకొక బిరుదు కలదు, యూక్లిడ్కే ఫాదర్ ఆఫ్ డైమెన్షన్ అనే బిరుదు అనేది ఇతనికి యూక్లిడ్కి కలదు. ఇక్కడ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనే బిరుదు అనేది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాళ్ళలో రామానుజన్ సంఖ్య ఏది? 1729. ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. ఈ 1729ని మనం ఏ విధంగా రాయొచ్చు? 1729ని మనము 10³ + 9³ అని రాయొచ్చు. అదేవిధంగా
ఇక్కడ మనకి 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అని కూడా మనకి ఇక్కడ రామానుజన్ సంఖ్యని రెండు వేరువేరు సంఖ్యల గణములు మొత్తంగా రాయగలిగినటువంటి నెంబర్నే 1729ని మనము రామానుజన్ సంఖ్యగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భాస్కరాచార్య తన సిద్ధాంత శిరోమణి గ్రంథం నందలి ఈ భాగంలో కొలతల గురించి ప్రస్తావించారు. లీలావతి గణితంలో అతను అసలు యాక్చువల్గా భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో 4 విభాగాలు ఉంటాయి. ఆ 4 విభాగాల్లో మొట్టమొదటిది ఏంటంటే పాటిగణితం. ఈ పాటిగణితానికి లీలావతి గణితం అనేసి మనకి పేరు పెట్టడం జరిగింది. లీలావతి గణితం అని పేరు పెట్టడం జరిగింది. ఈ లీలావతి గణితంలోనే ఈ కొలతల గురించి ప్రస్తావన అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ లీలావతి గణితంతో పాటు వాడు అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఈ క్రింది వాళ్ళలో సిద్ధాంత శిరోమణి గ్రంథంలో భాగం కానిది ఏదైనా అడగచ్చు. ఆ విధంగా అడగడానికి చాయిస్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ లీలావతి గ్రంథము అదేవిధంగా మొదటి భాగం అన్నమాట. ఇది మొదటి భాగం. మరి రెండవ భాగం ఏంటి? బీజగణితం. మరి మూడోది ఏంటంటే గణిత అధ్యాయం. నాలుగోది ఏంటంటే గోళాధ్యాయం. ఇవి మనకున్నటువంటి సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఉన్నటువంటి 4 విభాగాలు. ఈ 4 భాగాల్లో పాటిగణితం అంటే దీన్నే తెలుగులో అంకగణితం అంటారు. ఈ అంకగణితంని లీలావతి గణితము అంటే ఈ భాస్కరాచార్యుని యొక్క కుమార్తె పేరు లీలావతి. ఆ లీలావతి పేరు మీదుగా ఆ పాటిగణితమైనటువంటి మొదటి భాగానికి లీలావతి గణితమని పేరు పెట్టడం జరిగింది. ఆ పాటిగణితానికే ఇంకో పేరేంటే అంకగణితము. నెక్స్ట్ ఇది రెండవ విభాగం ఏంటంటే బీజగణితం. మూడవ విభాగం ఏంటంటే గణితాధ్యాయము. నాలుగవ విభాగం ఏంటంటే గోళాధ్యాయం. ఈ 4 విభాగాల గురించి చాలా జాగ్రత్తగా చదవండి. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఉన్నటువంటి 4 విభాగాల్లో కానిది ఏదని కూడా అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా ఈ కొలతలు అనేది ఈ లీలావతి గణితమైనటువంటి అంకగణితంలోని పాటిగణితంలో భాగము ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనకి గ్రంథం ఇచ్చాడు. గ్రంథం అన్న కరదీపికన్నా ఒకటే. ఈజిప్టియన్ పాపిరాస్ అను గణిత కరదీపికను రాసింది ఎవరు అని అడిగాడు. అహింస్. ఓకే. ఈ విధంగా మనకి 46th క్వశ్చన్ అయింది. 47th క్వశ్చన్ చూసినట్టయితే ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్ రచించినటువంటి ఇంకో గ్రంథం పేరేంటి? డాటా. ఓకే. ఈ విధంగా మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. 2 కంటే పెద్దవైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బ్యాక్ కంజెక్చర్ అనే గోల్డ్ పెర్సన్, మన భారతీయ గణిత శాస్త్రవేత్త గోల్డ్ బ్యాక్ కంజెక్చర్ అనే ఒక బంగారం ఆణిముత్యం మన శ్రీనివాస రామానుజన్. అలా తెలియజేసింది మన శ్రీనివాస రామానుజన్. సంఖ్యావాదం, సంఖ్యలపైన అనేక ప్రయోగాలు, అనేక సేవలు కృషి చేసినటువంటి వ్యక్తి మన శ్రీనివాస రామానుజన్. అందుకే ఈ గోల్డ్ బ్యాక్ కంజెక్చర్ అంటే ఏంటంటే 2 కన్నా పెద్దదైనటువంటి సరి సంఖ్యలు ఏంటి? 4, 6, 8, 10 ఇవన్నీ కూడా 2 కంటే పెద్దవైనటువంటి సరి సంఖ్యలు. ఈ సరి సంఖ్యల్ని ఏ విధంగా రాయొచ్చంట? రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయొచ్చంట. ఇక్కడ చూడండి, 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాను, మొత్తంగా రాయగలిగాను. ఇక్కడ చూడండి, దీన్ని 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా ఎలా రాయొచ్చు అంటే 3+3 అని రాయొచ్చు. మరి ఇక్కడ 3+5 అని రాయొచ్చు. ఇక్కడ తీసుకున్నట్టు 2 కూడా ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండాలి. ఇక్కడ 5+5 అని రాయొచ్చు, లేదా 3+7 అని రాయొచ్చు. ఇక్కడ తీసుకున్న 2 కూడా ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండాలి. అలా రాయగలిగే అంటే ప్రతి సరి సంఖ్యని కూడా 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలమంట. ఇప్పుడు 100 అనేది మనకి ఒక సరి సంఖ్య. ఈ సరి సంఖ్యని 97+3, 97 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలిగాం 100 అనే సరి సంఖ్యని. అలా రాయగలవచ్చు అంటే 2 కన్నా పెద్దదైనటువంటి ప్రతి సరి సంఖ్యని ఈ విధంగా రాయవచ్చు అని చెప్పింది మన గోల్డ్ మ్యాన్ శ్రీనివాస రామానుజన్. అందుకే గోల్డ్ బ్యాక్ కంజెక్చర్ ఈ వివరణ ఇచ్చినటువంటి మన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే శ్రీనివాస రామానుజన్.
ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఫ్యూచర్లో మనము లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ లైవ్ టెస్ట్లో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని విపులంగా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇదే విధంగా మనం డిఎస్సి వరకు కూడా క్లాసులు కంటిన్యూ అవుతాయి. మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ రెండూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మర్చిపోవద్దు. మరీ చెప్తున్నాను మీ అందరికీ, లైవ్ టెస్ట్ అండ్ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఓకే, ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించి గతంలో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వీటిని మనము ఒక క్వశ్చన్ కింద చూడకూడదు. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి 4 ఆన్సర్స్ని కూడా క్వశ్చన్స్ కింద మలుచుకొని మీరు చదివినట్టయితే టోటల్గా సిలబస్ అనేది కవర్ చేసి చదివిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ప్రతి సబ్జెక్టు కూడా ఇదే పద్ధతిలో మీరు చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, మంచి మార్కులు సాధిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.